హైదరాబాద్లో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖలను మారుస్తూ హైడ్రా ప్రశంసలు అందుకుంటోంది. దశల వారీగా సిటీలోని చెరువులు పునరుద్ధరిస్తున్న హైడ్రా ఫస్ట్ ఫేజ్లో 6 చెరువులను సుందరీకరిస్తోంది. ఇప్పుడు 2 చెరువులు సందర్శకులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు సిద్ధం కాగా మరికొద్ది రోజుల్లో మరో 3 ముస్తాబు కాబోతున్నాయి. ఇప్పటికే అంబర్పేట బతుకమ్మ కుంటను సుందరంగా తీర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడు మరో 2 చెరువులకు జీవం పోసింది. పాతబస్తీలోని బమ్రుఖ్నుద్దౌలా చెరువుతో పాటు కూకట్పల్లి నల్ల చెరువు కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. కూకట్పల్లి నల్ల చెరువుపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ చెరువును అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధం చేశారు. కూకట్పల్లి నల్ల చెరువును సీఎం ప్రారంభించనున్నారు. 10 కోట్లతో నల్ల చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు అభివృద్ధి పనులు జరిగాయి. హైడ్రా మొదటి దశలో అభివృద్ధి చేసిన 6 చెరువుల్లో ఇది ఒకటి. 2024 సెప్టెంబర్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. FTL పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్లను తొలగించింది. చెరువులో వేసిన నిర్మాణ వ్యర్థాలు, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించింది. 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువును మళ్లీ తిరిగి 30 ఎకరాలకు విస్తరించింది. నల్ల చెరువులో బోటింగ్ సదుపాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించనుంది. హైడ్రా దీనిని అభివృద్ధి చేసిన తర్వాత ఆహ్లాదకరంగా నల్ల చెరువు పరిసరాలు మారాయి. 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్, విశ్రాంతి కోసం సందర్శకులు తరలి వస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు కిడ్స్ ప్లే ఏరియా ఏర్పాటు చేసింది. ఓపెన్ జిమ్తో పాటు 1.5 కిలోమీటర్ మేర వాక్వే ఏర్పాటు చేసింది. 7 ఇన్లెట్ల ద్వారా చెరువులోకి వరద నీరు చేరేలా చర్యలు చేపట్టింది. చెరువు నిండితే నీరు బయటకు వెళ్లేందుకు పాత అవుట్లెట్లను అభివృద్ధి చేసింది. మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జీవ వైవిధ్యం కోసం చెరువులో ఐలాండ్స్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా అభివృద్ధి చేసిన మరో చెరువు కూకట్పల్లిలోని నల్ల చెరువు. ఇది సుమారు 30 ఎకరాల్లోని నల్ల చెరువు సైతం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అటాక్ చేసి నల్ల చెరువు విస్తీర్ణం లెక్కలు తీసింది. డ్రోన్ సర్వే, శాటిలైట్ మ్యాప్స్, సర్వే నివేదికల ఆధారంగా అక్రమ నిర్మాణాల గుట్టు రట్టు చేసింది. ఆక్రమణలు తొలగించి నల్ల చెరువులో అన్యాక్రాంతమైన సుమారు 16 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టింది.